హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 1 జూలై 2025 సంవత్సరం షిఫ్ట్ 2లో జరిగినటువంటి ఏపీడిఎస్సి హెచ్జిటిలో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ చూస్తే ఏముందంటే ఇక్కడ క్రింది వాణిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాణిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. మరి ఇందులో వచ్చినటువంటి మనకు ఆప్షన్లో మొదటి ఆప్షన్ ఏముందంటే ఇక్కడ 89 మిలియన్లు. 89 మిలియన్లు పక్కన ఏముంది ఇక్కడ ఇచ్చినటువంటి ఈ విలువకు సమానం అన్నది. ఇక్కడ ఈ రెండు కూడితే మనకు వచ్చేటువంటి విలువ 89,000 అవుతే ఈ రెండు సమానం అనమాట. కానీ ఈ రెండు కలిపితే మనకు వచ్చేటువంటి విలువ 89,000 కాదనమాట. మీరు కావాలంటే కలిపి చూసుకోవచ్చు. కాబట్టి మొదటిది మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఈ రెండు కూడితే మనకి ఎంత కావాలో యాక్చువల్గా 89 మిలియన్లు కావాలన్నమాట. మరి 89 మిలియన్ అంటే ఇక్కడ 89 సరే ఇక్కడ రాసిన చూడండి ఇక్కడ. సో 89,000 అంటే ఇక్కడ రాసాం, ఈ విధంగా రాసాం మనము. 1, 10, 100, 1000, 10,000, 10,000, 100,000, మిలియన్లు 10 మిలియన్ మొత్తం అంటే 89 మిలియన్ అనమాట. ఇది ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ. సో ఈ మొత్తం కూడితే మనకు వచ్చే విలువ ఏంటంటే 89,900,000 అనమాట. ఇక్కడ 900,000 వస్తుంది ఇక్కడ. కాబట్టి రెండు కూడా సమానం కాదు. మనకి ఏమొచ్చింది ఇక్కడ 9 వచ్చింది కదా. ఇక్కడ రాలేదు, 0 ఉన్నాయి కాబట్టి రెండు కూడా సమానం కాదు. కాబట్టి సో ఫస్ట్ రాంగ్ ఆన్సర్ అనమాట. మరి సెకండ్ ఏమో చెప్పండి ఇక్కడ 700,000 ఇక్కడ రాసిన ఇక్కడ 1, 10, 100, 1000, 10,000, 100,000 అనమాట. 700,000 ఇక్కడ ఎంత కావాలి మనకి 7 మిలియన్లు కావాలా. 7 మిలియన్ మనకి ఏమొచ్చింది ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 సున్నాలు. ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ కేవలం 5 సున్నాలు మాత్రమే వచ్చినాయి. కాబట్టి ఈ రెండు కూడా సమానం కాదనమాట. నెక్స్ట్ ఏమని చెప్పిన తర్వాత ఇక్కడ మూడోది ఏముందంటే 850 మిలియన్ల 573,064 అనమాట. మరి ఇక్కడ సరిపోతుంది ఇక్కడ 850 మిలియన్ల సరిపోయింది 850 మిలియన్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 573,064 కాబట్టి సో మనకు థర్డ్ మనకు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మిగతావి ఆన్సర్ కరెక్ట్ కావు. మళ్ళీ నెక్స్ట్ ఏముంది ఫోర్త్ ఏముంది ఇక్కడ గూగుల్ ప్లస్ యొక్క విలువ గూగుల్ యొక్క 100వ ఘాతానికి సమానం అన్నది ఇక్కడ. మరి ఇది కూడా రాంగ్. ఎందుకోసం అంటే ఒక గూగుల్ ప్లస్ యొక్క వాల్యూ ఏంటంటే 10 to the power of 100 అనమాట. ఇది ఒక గూగుల్ ప్లస్ యొక్క వాల్యూ. కానీ మనకి ఏమిచ్చింది ఇక్కడ గూగుల్ యొక్క వాల్యూకు ఎంత కావాలో 100వ ఘాతం అంట. మరి ఒక గూగుల్ అంటే ఎంత ఇక్కడ 10 to the power of 100 అనమాట. సో దీనికి 100వ ఘాతం అంటే మన పైన ఘాతం 100 వస్తుంది అనమాట. ఈ రెండు సమానంగా వచ్చేవాడి ఇక్కడ. కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి సో థర్డ్ వన్ మనకు కరెక్ట్ ఆన్సర్ కావడము జరుగుతుంది. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమంటే ఒక సంఖ్యను 2/3 చే భాగించగా ఫలితము 8/3 వచ్చినది. అయితే ఆ సంఖ్య ఎంత ఇక్కడ చూడండి. ఒక సంఖ్యను 2/3 చే భాగించాలంటే మనము అప్పుడు మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 8/3 అనమాట. అయితే ఆ సంఖ్య ఎంత ఇక్కడ. అయితే ఫస్ట్ ఏమనుకుంటాం మనము మనకు కావాల్సినటువంటి సంఖ్యను మనం ఎక్స్ అనుకుంటాం. మనం ఈజ్వల్ ఎక్స్ అనుకున్నాం మనం. మరి ఎక్స్ను దేంతో భాగించాలా మనం 2/3తో భాగించాలి. కాబట్టి ఇక్కడ రాష్ట్రం చూడండి x డివైడెడ్ బై 2/3 అనమాట. x డివైడెడ్ 2/3. సో మళ్ళీ ఎక్స్ను 2/3తో భాగిస్తే మనకు వచ్చే విలువ ఎంత చెప్పండి 8/3 కాబట్టి ఈక్వల్ ఎంత ఇక్కడ 8/3 రాసుకుంటాం చూడండి ఇక్కడ. సో మనకు కావాల్సిన సంఖ్య ఎక్స్ అనుకుందాము. ఎక్స్ను 2/3తో భాగిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 8/3 కాబట్టి సో ఈజ్ ఈక్వల్ టు 8/3 రాసిన ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనము మనకు భాగించేటువంటి విలువ మనకి ఏముంది ఇక్కడ ఒక భిన్నం ఉంది కాబట్టి ఏం చేస్తామని మనము ఇక్కడ ఇంటూ పెట్టేస్తే ఈ భాగారం గుర్తు తీసేసి సో మొదటి విలువ అలాగే పెట్టేసి ఏం చేస్తామని మొదటి భిన్నాన్ని అలాగే రాసేసి రెండో భిన్నాన్ని ఇక్కడ భాగారం గుర్తు ఏమైతే ఇంటూ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంటూ రాసుకుని ఏం చేస్తాం మనం దీన్ని మనం తిప్పి రాసుకుంటాం మనం. కాబట్టి 3/2 అనమాట. ఎప్పుడైనా కానీ మనం భాగారం ఉంటే ఏం చేస్తుందని మనము ఇంటూ పెట్టుకుంటే ఈ విలువ తిప్పి రాసుకోవచ్చు మనం. కాబట్టి సో మీకు ఫార్ములా ఉంటుంది a/b డివైడెడ్ బై c/d. దీని ఏం చేస్తాం మామూలుగా మనము మొదటి భిన్నాన్ని అలాగే రాసేసి a/b ఇంటూ దీని c/dని ఏం చేస్తాం మనం d/cగా రాసుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు మనము. ఇది ఫార్ములా ప్రకారం అనమాట. కాబట్టి సో మొదటి భిన్నాన్ని రెండో భిన్నం భాగిస్తే రెండో భిన్నం తిప్పి రాసుకుని మళ్ళీ ఇంటూ పెట్టుకుంటాం మనము. సో ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 8/3 అనమాట. మరి ఎక్స్ని ఏం చేస్తుంది ఇక్కడ 3/2 గుణిస్తుంది కాబట్టి మరి ఇక్కడ హారంలో 2 ఉంది, అవతలపోతే ఏం చేస్తుంది గుణిస్తుంది. కాబట్టి సో ఎక్స్ కూడా ఎంత ఇప్పుడు 2 × 8 8 2 ఎంత 16 అనమాట. ఇక 3 లవంలో ఉంది, ఇతరులకు వస్తే ఏమైతే భాగారం హారంలో వస్తుంది కాబట్టి ఈ 3 3 9 అనమాట. కాబట్టి మనకు ఎక్స్ ఎంత అంటే 16/9. కాబట్టి మనకు కావాల్సినటువంటి సంఖ్య ఎంత అంటే 16/9కి సమానం కావడము జరుగుతుందన్నమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏముందంటే ఒక పెన్ను కొన్న వేళ ₹120. ఒక పెన్ను కొన్న వేళ ₹120. దుకాణదారు ఆ పెన్నును 9% నష్టానికి అమ్మితే ఆ పెన్ను యొక్క అమ్మకపు వేల ఎంత ఇక్కడ చూడండి. ఒక పెన్ను కొన్న వేల ఇక్కడ ₹120 అంట. అయితే దుకాణదారుడు ఆ పెన్నును 9% నష్టానికి అమ్మితే ఆ పెన్ను యొక్క అమ్మకపు వేల ఎంత ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏం చేస్తాం మనం వీడియో ఇచ్చినప్పుడు మనం ముందుగా మనం ఆ యొక్క పెన్నులో ఫస్ట్ ₹100 అనుకుంటాం మనం. చూడండి మనకు వచ్చింది నష్టం ఎంత ఇక్కడ 9% నష్టం వచ్చింది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెన్నును మనం ₹100 కొన్నట్లయితే మనము దానిని 9% నష్టానికి అమ్మితే 9% నష్టానికి అమ్మితే అప్పుడు మనకి అమ్మేటువంటి విలువ ఎంత చెప్పినప్పుడు ₹91 అనమాట. ఎందుకోసం అంటే మనకు కొన్నది ఎంతగా ₹100 మనకు వచ్చిందని చెప్పండి ఇక్కడ 9% నష్టం. కాబట్టి అప్పుడు మనకి ఎంతగా అమ్ముతుందని మనం ₹91 అమ్ముతాం అనమాట.
కానీ ఇక్కడ కొన్న విలువ ఎంత చెప్పండి, ఇక్కడ 120 రూపీస్ కాబట్టి 120 రూపాయలకి మనం కొన్నట్లయితే మరి దీనిపైన 9% నష్టం వస్తే ఎంత కమ్మాలంటే దాన్ని ఏమనుకుంటాం మనం ఎక్స్ అనుకుంటాం. మనం సింపుల్గా చూడండి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మనము సో 100కు తీసుకుంటే చేయడం ఈజీ అనమాట. ఎప్పుడైనా మనకి శాతం ఇచ్చినప్పుడు 100కు తీసుకొని చేస్తే చేయడం ఈజీ కాబట్టి 100 రూపాయలు కొన్నట్లయితే 9% నష్టం వస్తే ఎంత కమ్ముతాం, అప్పుడు మనం 91 రూపీస్కి అమ్ముతాం అనమాట. మరి అదేవిధంగా మనము 120 రూపీస్కి కొన్నట్లయితే 9% నష్టం వచ్చినట్లయితే ఎంత కమ్మాలంటే ఎక్స్ అనుకుంటాం మనం. కాబట్టి దీన్ని సింప్లిఫై చేద్దాం, మనము అడ్డగుణకారం చేస్తాం మనము ఎక్స్ ఇంటూ 100 కాబట్టి ఏమవుతుంది మనకి ఇక్కడ 100 ఇంటూ ఎక్స్ అనమాట ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 91 కాబట్టి 91 ఇంటూ సో 120 ఇక్కడ ఎక్స్ నేను చేసిన 100 గుణిస్తున్న ఉత్పత్తి ఏం చేసి భాగిస్తుంది కాబట్టి సో ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 91 ఇంటూ 120/100 ఇప్పుడు కొట్టేసి మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. మరి 0 క్యాన్సల్ ఇక్కడ. నెక్స్ట్ ఏం చెప్పండి, ఎక్స్ ఈక్వల్ ఇక్కడ 91 ఇంటూ 12 మరి ఫస్ట్ ఇంటూ ఏదో మనం 12 ఎకం 12 ఇక్కడ తర్వాత 12 9 108 108 ఒకటి ఎంత 109 అనమాట 109 వస్తుంది. 109 బై ఎంత ఉంది ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 వస్తుంది ఇక్కడ. మరి ఎప్పుడైనా కానీ హారంలో మనకి 10 ఉంటే ఏం చేస్తాం మనము ఒకటే సున్నాను కూడా ఒకటి పక్కన మనకు ఏం చేస్తాం మనము ఒక అంకె వదిలిపెట్టేసి పాయింట్ పెట్టేసి మనం దశాంశ భిన్నంలోకి మారుతుంది. కాబట్టి దీని ఏం రాసుకుంటాం మనము 109.2 ఒకటి పక్కన ఒక సున్నా కాబట్టి ఏం చేస్తాం మనము ఒక అంకె వదిలిపెట్టేసి పాయింట్ పెట్టేస్తే అది మనకు దశాంశ భిన్నంగా మారుతుంది అనమాట. ఇప్పుడు ఒకటి పక్కల సున్నాలు ఉంటే మాత్రమే కాబట్టి అప్పుడు మనము 120 రూపాయలకు వస్తువుని కొన్నట్లయితే 9% నష్టంతో అమ్మాల్సినటువంటి విల ఎంత అంటే ఇక్కడ మనకు 109 రూపాయల 20 పైసలు. ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాం. 4వ క్వశ్చన్ ఏమంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి కట్టే పద్ధతిన రూపాయలు 10,000 అప్పుపై సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 1.5 సంవత్సరాల తర్వాత చెల్లించవలసినటువంటి మొత్తం ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇక్కడ వడ్డీ ఏదంటే ఇక్కడ మనకు చక్రవడ్డీ. ఎందుకోసం అంటే ఇక్కడ వడ్డీ తిరిగి కట్టే అంటే అర్థమైంది ఇక్కడ చక్రవడ్డీ అనమాట. కాబట్టి సో చక్రవడ్డీ లెక్కించాలి మనము, చక్రవడ్డీ ప్రకారం మొత్తం లెక్కించాలి మనము. మరి ఇక్కడ ఏమిచ్చిన చెప్పండి, ఇక్కడ అర్ధ సంవత్సరానికి ఒకసారి మనము వడ్డీని లెక్కిస్తున్నామంట మనము. అయితే కాలం ఎంత చెప్పండి, ఇక్కడ 1.5 సంవత్సరాలు కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. మనం అర్ధ సంవత్సరం అంటే ఇక్కడ 6 మంత్స్ వస్తారు కాబట్టి మరి అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తే మనము సో 1.5 సంవత్సరంలో చెల్లించేటువంటి మొత్తము చెల్లింపు చేసేటువంటి సంఖ్య ఎంత ఇక్కడ మనం 3 సార్లు. ఎందుకోసం అంటే ఇక్కడ అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తే మనము అర్ధ సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, తర్వాత 1.5 సంవత్సరాలకి ఒకసారి కాబట్టి 1 2 3 సార్లు చెల్లిస్తాం కాబట్టి మనము సో ఎన్ని కోట్లు మనము 3గా తీసుకుంటాం అన్నట్టు మనము. సో 1.5 ఇయర్లో మనము 3 సార్లు వడ్డీ చెల్లిస్తాం కాబట్టి అప్పుడు ఎన్ని కోట్లు ఎంత 3 ఎందుకోసం అంటే మనం అర్ధ సంవత్సరం వడ్డీ చెల్లిస్తున్నాం కాబట్టి ఇది అనమాట. మళ్ళీ చెప్పండి ఇక్కడ సో మొత్తం ఎంత చెప్పండి ఇక్కడ మనకు యాక్చువల్గా అసలు ఎంత అంటే 10,000 రూపాయలు కాబట్టి సో పి ఎంత అంటే మనకి ఇక్కడ 10,000కి సమానం అంటే మనం తీసుకున్న అప్పు ఎంత 10,000 కాబట్టి సో దీన్ని పి అనుకుంటాం. అదేవిధంగా మరి ఇక్కడ ఏమి చెప్పండి సంవత్సరానికి అయితే వడ్డీ రేట్ ఎంత ఇక్కడ 10 సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత ఇక్కడ మనకు 10% అనమాట. కానీ మనం చెల్లించేది ఎంత అర్ధ సంవత్సరానికి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం 6 మనము సో 10లో మనం ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు చెల్లిస్తాం, మనం అర్ధ సంవత్సరం అంటే 2 సార్లు చెల్లిస్తాం కాబట్టి ఏం చేస్తాము మనము 10ని 2తో భాగిస్తాం మనం. ఎందుకోసం అంటే ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత అంటే 10% అనమాట. మనం ఎప్పుడు చెల్లిస్తాం మనము 6 మంత్స్ ఒకసారి చెల్లిస్తాం కాబట్టి ఒక సంవత్సరంలో 2 సార్లు చెల్లిస్తాం కాబట్టి సంవత్సరానికి 10% అయితే అప్పుడు అర్ధ సంవత్సరానికి ఎంత తెచ్చి ఇక్కడ 5% అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం మనము 10/2 రాసుకొని సో 2తో క్యాన్సల్ చేస్తాం 2 ఎక్కం 2 5 కాబట్టి మనకు వచ్చేది 5% అనమాట. మరి సంవత్సరానికి 10% అయినట్లయితే అర్ధ సంవత్సరానికి అయ్యేటువంటి వడ్డీ రేటు మనకి ఎంత సమానం అంటే 5%కి సమానం అవుతుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ మార్చుకుంటాం మనము. అదేవిధంగా సో ఎన్ అంటే ఏంటి ఇక్కడ మనం ఎన్ని కోట్లు మనము 3 తీసుకుంటాం. మీకు చెప్పిన ఇంతకుముందు నేను అర్ధ సంవత్సరానికి వచ్చిన వడ్డీని చెల్లిస్తే మనము 1.5 సంవత్సరాలు మనం 3 సార్లు చెల్లిస్తాం కాబట్టి ఎన్ని కోట్లు 3గా తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఏం చేస్తాం మనము సో చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా చెప్పండి. ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనే సూత్రం ఉపయోగిస్తాం మనము. మరి ఏ అంటే కనుక్కోవాలి మొత్తం కాబట్టి సో ఏ ఈక్వల్ టు పి అంటే ఎంత 10,000 కాబట్టి 10,000 తర్వాత మరి ఇక్కడ 1 + r అంటే ఎంత అనుకున్నాం మనకి 5 కాబట్టి 5 తీసుకోవాలి మనం 5/100 టు ది పవర్ ఆఫ్ ఎంత ఏంటంటే మనకి ఎంత ఇక్కడ 3 కాబట్టి 3 రాస్తున్నాయి ఇక్కడ. మరి 10,000 ఇక్కడ క్యాన్సల్ చేద్దాం మనం 5 ఎక్కం 5 20 ఇక్కడ ఇప్పుడు ఏమొస్తుంది కాసా కడితే మనం 20 ఎక్కం 20 20 + 1 21/20 ఘాతాంకం ఎంత అయిపోయింది ఇక్కడ సో 3 అనమాట. తర్వాత క్యాన్సల్ చేస్తే మనము 10,000 ఇది ఫస్ట్ సూక్ష్మీకరిద్దాం మనం 21/20 ఇంటూ 21/20 ఇంటూ 21/20 అనమాట. మరి 0 0 0 ఇక్కడ 3 zeros క్యాన్సల్. నెక్స్ట్ అదేవిధంగా 2 ఎక్కం 2 5 ఇక్కడ ఇప్పుడు మనకి మిగిలిన విలువలు ఏమి ఇక్కడ 21 21 21 ఇంటూ 5 అనమాట. ఏమొస్తుంది మొత్తం ఇక్కడ గుణిస్తే మనము 21 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ ఎంత ఇక్కడ 5 ఉందన్నమాట. బై ఎంత అయిపోయింది ఇక్కడ 2 2 జా 4 కాబట్టి మొత్తాన్ని సూక్ష్మీకరిస్తే ఏం చేస్తారు మీరు అన్నీ కూడా ఈ 3 కూడా గుణించి మీరు ఏం చేస్తారంటే ఈ మొత్తం 4 కూడా గుణించి దాన్ని 4తో భాగిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే
11,576.25 రూపాయలు అనమాట. ఇది మొత్తానికి సమానం. చూడండి ఇక్కడ ఈ 4 గురించి 21 ఇంటూ 5 ఈ 4 గురించి ఏం చేయాలి, మనం వచ్చిన విలువను మనము 4తో భాగారం చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 11,576.25 పైసలు అనమాట. ఇక్కడ 25 పైసలు అనమాట ఇక్కడ. కాబట్టి మనకు అయ్యేటువంటి మొత్తం ఏంటంటే 11,576.25 రూపీస్ అనేటువంటి ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. యాక్చువల్గా మొత్తం గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 46,305 అనమాట. 46,305/4 4తో భాగారం చేస్తే మనకు వచ్చేది 11,576.25 రూపీస్ అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏముందంటే సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానమైతే అది ఒక డాష్ అని. ఇక్కడ మరి దీనికి ఆన్సర్ సింపుల్ మీకు తెలిసిందే, దీర్ఘ చతురస్రం అవుతుంది. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానమైతే అది ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, సో ఇది మనకు సమాంతర చతుర్భుజం అనమాట. మరి దీని ధర్మాలు ఏం చెప్పండి, ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, ఈ రెండు సమానం ఉంటాయి అనమాట. కాబట్టి ఇంకోటి ఏంటి, ఇక్కడ దీని యొక్క ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు ఏ బి సి డి అనుకుంటే సో బి వద్ద కోణము డి వద్ద కోణానికి సమానం ఉంటుంది. అదేవిధంగా ఏ వద్ద కోణము సి వద్ద కూడా సమానం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆసన కోణాలు అంటే పక్క కోణాలు, ఇక్కడ ఏబి ఆసన కోణాలు, బీసీ కూడా ఆసన కోణాలు అనమాట. వీటి మొత్తం ఎంత, ఏబి ఏ ప్లస్ బి రెండు కూర్తు మనకు వచ్చేది ఏంటంటే 180కి సమానం అవుతుందన్నమాట. కానీ మనకి ఏమిచ్చింది, ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానమైతే ఈ రెండు సమానం అంటే ఏం కావాలి చెప్పండి, ఆటోమేటిక్గా వీటి మొత్తం 180 కావాలి. రెండు సమానం అంటే ఏం కావాలి ఆటోమేటిక్గా, సో 90 డిగ్రీలు ప్లస్ 90 డిగ్రీలు కావాలి. 90 ప్లస్ 90 అయితే 180కి సమానం అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమైతే చెప్పండి, ఆటోమేటిక్గా వీటిలో ఉన్నటువంటి కోణాలు సమానమైతే అది మనకు ఈ విధంగా మారి దీర్ఘచతురస్రంగా మారుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానమైతే అది ఒక దీర్ఘ చతురస్రము కావడము జరుగుతుందన్నమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే ఇక్కడ ఇవ్వబడిన పటంలో 4 బిందువులలో ప్రతిసారి 2 అక్షరాలను తీసుకొని సరళ రేఖకు పేర్లు రాయడానికి సాధ్యమయ్యేటువంటి విధాల సంఖ్య ఎంత. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వబడినటువంటి పటంలో 4 బిందువులలో ప్రతిసారి 2 అక్షరాలను తీసుకొని సరళ రేఖకు పేర్లు రాయడానికి సాధ్యమయ్యేటువంటి విధాల సంఖ్య ఎంత. దీనికి ఆన్సర్ ఎంత మనకు, సో 12 అనమాట. సో చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇక్కడ బిందువులు ఏమైనా ఏబిసిడి కాబట్టి ఇందులో ఏం చేయాలి, మనం ఫస్ట్ 2 అక్షరాలు తీసుకోవాలంటే మనము మరి ఫస్ట్ మనం ఏబి తీసుకుందాం మనము. సో ఏబి ఒక ఇక్కడ మనకి రేఖాఖండం సరళ రేఖ తీసుకోవచ్చు మనం ఏబి. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పిన తర్వాత ఏసి, తర్వాత ఏడి, తర్వాత ఏబి ఏసి ఏడి, తర్వాత దాని తర్వాత బీసీ, తర్వాత బిడి, దాని తర్వాత సిడి అనమాట. ఇవి మనకు వచ్చేటువంటి పేర్లు అనమాట. దీనికి ఆపోజిట్ రాసి ఏమొస్తుంది చెప్పండి, సో బిఏ, తర్వాత సిఏ, తర్వాత డిఏ, తర్వాత సిబి, తర్వాత డిబి, తర్వాత డిసి. ఇవి మనకు వచ్చేటువంటి మొత్తము పేర్లు కాబట్టి సో 1 2 3 4 5 6 6 2 ఎంత చెప్పండి 12. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 12 కావడము జరుగుతుంది. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏమిచ్చినట్టు ఇక్కడ ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతరకోణం 135 డిగ్రీలు 135 డిగ్రీస్. అయితే ఆ బహుభుజి యొక్క పేరు ఏమన్నాడు, ఇక్కడ ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతరకోణం 130 డిగ్రీలు. అయితే ఆ బహుభుజి యొక్క పేరు ఏమన్నాడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి క్రమ బహుభుజి అంటే అర్థమైంది, అన్ని భుజాలు సమానంగా ఉండేటువంటి బహుభుజిని క్రమ బహుభుజి అని అంటారు అనమాట. అన్ని భుజాలు సమానంగా ఉండేటువంటి బహుభుజిని క్రమ బహుభుజి అంటారు, గుర్తుపెట్టుకోవాలా. మరి అందులో ఏంటి, ఇక్కడ మనకు ప్రతి కోణం కూడా అంతర కోణం అన్ని కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఒక కోణం ఎంత 135 అనమాట. సో దీనికి ఏం చేస్తాం మనము, బహుభుజక అంతర కోణానికి ఫార్ములా ఏమంటే n-2 ఇంటూ 180/n. ఏంటంటే ఇక్కడ బహుభుజి యొక్క భుజాల సంఖ్య అనమాట. ఏంటంటే బహుభుజ యొక్క భుజాల సంఖ్య ఇక్కడ. మరి ఒక్కొక్క అంతర కోణం యొక్క వాల్యూ మనకి ఏంటంటే n-2 ఇంటూ 180/, సో nకు ఈక్వల్ అవుతుంది అనమాట. ఈ కోణం ఎంత మొత్తం 135 మనకి ఒక కోణం కాబట్టి ఈక్వల్ ఎంత ఇక్కడ 135 రాసుకుంటున్నాను. ఇక్కడ 135 డిగ్రీస్ అనమాట. సో 135 డిగ్రీస్ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారు, దీన్ని అడ్డగుణకరం చేస్తారు చూడండి ఇక్కడ. సో ఫస్ట్ n-2 ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ n-2 ఇంటూ 180 అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ n ఇక్కడ హారంలో ఉంది, అవతల పోతే గుణిస్తారు కాబట్టి n ఇంటూ 135 ఏమొస్తుంది అప్పుడు 135n అనమాట. 135 ఇంటూ n. నెక్స్ట్ ఏం చేస్తా 180 డిగ్రీ యాక్చువల్గా 180 ఇంటూ n ఏమొస్తుంది అప్పుడు 180n మైనస్ 182 జా 360 ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ 135n అనమాట. నెక్స్ట్ 135 ఇంటూ కోసం మైనస్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఏముంది 180n ఉంది కాబట్టి 180n మైనస్ ఎంత 135n, ఇక్కడ మైనస్ 360 అవుతుంది పోతే ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 360 అనమాట. మరి క్యాన్సల్ చేస్తే వీటిని తీసేసేమో సరే 180n మైనస్ 135 అంటే 45n ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 360 అనమాట. మరి 45 ఎక్కడ పోతే భాగిస్తారు కాబట్టి n ఈక్వల్ ఎంత చెప్పడం 360/45
45 క్యాన్సల్ చేస్తే 45 ఎక్కం 45 45 8 360 కాబట్టి సో ఏంటంటే మనకి ఎంత 8 వచ్చింది కాబట్టి మనకి ఆ యొక్క బహుభుజి యొక్క పేరు ఏమంటే అష్టభుజి. 8 భుజాలు ఉన్నటువంటి భుజాన్ని బహుభుజిని ఏమంటారు అష్టభుజి అంటారు. కాబట్టి మనకు కావాల్సినటువంటి బహుభుజి పేరు ఏమంటే ఇక్కడ అష్టభుజి అనమాట. 8 భుజాలు ఉంటాయి కాబట్టి అష్టభుజి అంటారు అని. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏమంటే పంచభుజాకార పట్టకమునకు ముఖాలు అంచులు శీర్షాల సంఖ్య ఏంటంటే ఇక్కడ మరి భుజాకార పట్టకం అంటే మీకు తెలిసింది ఆల్రెడీ. ఇక్కడ గీసారు ఇక్కడ ఇది పంచభుజాకార పట్టకం అనమాట. ఇది పంచభుజాకార పట్టకం. ఇట్లా గీసి కల్పిస్తాం ఇక్కడ శీర్షాలు మనము. సో దీని యొక్క మొత్తము ముఖాల సంఖ్య, ముఖాలు అంటే ఇక్కడ మనకు వాటి యొక్క కనిపించే యొక్క సమతల భాగాలు కాబట్టి సో పై భాగం సమతలం, అదేవిధంగా కింద భాగం సమతలం కాబట్టి 1 2 ముఖాలు. పక్కన మనకి ఏముంటాయి ఇక్కడ 1 2 3 4 5 ఉంటాయి. సో పక్కలేమో 5 ముఖాలు, తర్వాత పైన కింద కాబట్టి మొత్తం ఏంటంటే 7 ముఖాలు ఉంటాయి. కాబట్టి సో పంచభుజాకార పట్టకం యొక్క మొత్తం ముఖాల సంఖ్య 7 ఉంటాయి. అదే అంచులు అంటే ఇక్కడ మనకు ఈ లైన్స్ కాబట్టి 1 2 3 4 5. సో కింద కూడా 5 మొత్తం 10 అయితే పక్కన 5 ఉంటాయి. మొత్తం ఏంటంటే 15 ఇక్కడ. సో పైన 5 ఉన్నాయి, సో ఇక్కడ కింద 5 ఉన్నాయి, పక్కన 5 ఉంటాయి కాబట్టి సో ఇక్కడ 1 2 3 4 5 మొత్తం 15 అవుతాయి కాబట్టి 15 ఇక్కడ. మరి శీర్షాలు అంటే ఇక్కడ మూలాలు కాబట్టి సో 1 2 3 4 5 1 2 3 4 5 మొత్తం 5 + 5 5 + 5 10 కాబట్టి మొత్తం శీర్షాల సంఖ్య మొత్తం 10. కాబట్టి సో ముఖాల సంఖ్య 7, అంచుల సంఖ్య 15, శీర్షాల సంఖ్య 10కి సమానం కావడము జరుగుతుంది. ఎందుకంటే పంచభుజాకార పట్టకం యొక్క ముఖాలు అంచులు శీర్షాల సంఖ్య అనమాట అది. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. 9th ఏముందంటే a + b + c = 2p, a + b + c = 2p అయితే p - a² + p - b² + p - c² + p² యొక్క విలువ ఎంత ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి దేనిలా చెప్పండి ఇది a - b² ప్రకారం ఉంది కాబట్టి, లేకపోతే x - y² ప్రకారం ఉంది కాబట్టి దానికి సూత్రం ఏంది x² + y² - 2xy, లేకపోతే a - b² = a² + b² - 2ab. కాబట్టి దానికి విడగొడితే ఏమొస్తుంది ఇక్కడ మనకి ఫస్ట్ ఇది విడగొడదాం మనము. p² + a² - 2pa అనమాట. దీన్ని విడగొడితే p² + b² - 2pb. తర్వాత ఇక్కడ కూడా p² + c² - 2pc. ఈ 3 విడగొట్టినాం మనం. నెక్స్ట్ ఏముంది p² ఉంది ఇక్కడ. ఈ p² అలాగే రాసేస్తుంది ఇక్కడ. p² అలాగే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చెప్పిన తర్వాత ఇక్కడ ఒక p² 2 3 4 కాబట్టి మొత్తం ఎన్ని ఇక్కడ మనకు 4p² ఇక్కడ. కాబట్టి ఈ p² + p² మొత్తం మీద 4p² అనమాట. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ -2pa - 2pb - 2pc. చూడండి ఇక్కడ -2p 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 మూడిట్లో ఉంది ఇక్కడ కామన్. కాబట్టి ఏం చేస్తాను నేను ఇక్కడ -2p కామన్ తీస్తాను. ఈ 2p 2p 2 బయటకు వస్తాం, లోపల ఉంటుంది చెప్పండి ఇక్కడ. సో a ఉంటుంది ప్లస్ పెట్టేస్తాం మనము, తర్వాత b + c అనమాట. కాబట్టి సో ఇవి కూడా రాసినాం మనం. ఇది ఈ మూడింటి విలువ మనకి ఏంటంటే -2p × a + b + c అనమాట. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మైనస్ కామన్ చేస్తే లోపల ప్లస్ వస్తుంది కాబట్టి -2 గురించి మళ్ళీ మైనస్ వస్తుంది ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఏమైంది తర్వాత ఇక్కడ a² ఉంది ఇక్కడ +a², తర్వాత +b² తర్వాత +c². కాబట్టి ఇవి కూడా మొత్తం రాష్ట్రం కూడా మొత్తం అయిపోయినాయి ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ 4p² - 2p అలాగే కట్టేస్తారా. మరి లెక్క ప్రకారం మనకు చూడండి a + b + c ఎంత సమానం చెప్పండి ఇక్కడ. a + b + c 2pకి సమానం కాబట్టి ఏం చేస్తా ఈ 2p అలాగే రాసేసి ఈ మొత్తం ప్లేస్లో నేను చేస్తా అంటే 2p రాస్తుంది ఇక్కడ. ఎందుకంటే a + b + c = 2pకి సమానం కాబట్టి ఈ ప్లేస్లో 2p రాస్తుంది ఇక్కడ. 2p రాస్తుంది ఇక్కడ. సో దాని తర్వాత నెక్స్ట్ ఏమని చెప్పండి ఇక్కడ తర్వాత a² + b² + c² అలాగే ఉంటుంది ఇక్కడ. తర్వాత 4p² ఇక్కడ చూడండి ఇక్కడ 2 గుణించాలి మనం. సో 2 2 = 4 p × p² ప్లస్ తర్వాత ఏముంది ఇక్కడ a² + b² + c² అంటే నెక్స్ట్ చెప్పిన తర్వాత 4p² - 4p² రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి మిగిలినటువంటి విలువ ఏంటంటే a² + b² + c². కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే a² + b² + c² మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏముందంటే చరణ్ వయస్సు కార్తీక్ వయస్సుకు రెట్టింపు. చరణ్ వయస్సు కార్తీక్ వయస్సు రెట్టింపు 10 సంవత్సరాల క్రితము అతని వయస్సు అంటే ఎవరిది చరణ్ వయస్సు కార్తీక్ వయస్సుకు 3 రెట్లు. అయితే ప్రస్తుతము కార్తీక్ మరియు చరణ్ యొక్క వయసులు ఎంత ఇక్కడ చూడండి. మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ఇక్కడ ఏమంటే చరణ్ వయస్సు కార్తీక్ వయస్సుకు రెట్టింపు. అప్పుడు ఫస్ట్ ఏమనుకుంటున్నాం ప్రస్తుతం కాబట్టి ఇది. సో ప్రస్తుతము చరణ్ వయస్సు అంతా కూడా కార్తీక్ వయస్సుకు రెట్టింపు కాబట్టి ప్రస్తుతము మరి కార్తీక్ వయస్సు మనము x అనుకున్నట్లయితే చరణ్ వయస్సు ఎంత చెప్పండి కార్తీక్ రెట్టింపు కాబట్టి చరణ్ వయస్సు ఏమవుతున్నప్పుడు సో 2x అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఏమిషన్ ఇది ప్రస్తుతం అనమాట. మళ్ళీ ఏమిషన్ చెప్పండి ఇక్కడ 10 సంవత్సరాల క్రితము అతని వయసు అంటే చరణ్ యొక్క వయస్సు కార్తీక్ వయస్సుకు 3 రెట్లు కాబట్టి
మళ్ళీ మనకి ఇక్కడ ప్రస్తుతం కార్తీక్ మరియు చరణ్ యొక్క వయసులు ఎంత ఇక్కడ చూడండి. మరి ప్రస్తుతం కార్తీక్ వయసు ఎక్స్, చరణ్ వయసు 2x కాబట్టి మరి 10 సంవత్సరాల క్రితం అంటే ఏం చేస్తాం మనము, ఈ ఇప్పుడు వయసుకి ఏం చేయాలి మనం 10 తీసేయాలి మనం. కాబట్టి సో 10 సంవత్సరాల క్రితం మనకి కండిషన్ ఏమంటే 10 సంవత్సరాల క్రితము మరి చరణ్ వయసు ఎంత అయిపోయినప్పుడు చరణ్ యొక్క వయసు 10 సంవత్సరాల క్రితము సో 2x - 10 అనమాట చరణ్ ఇది. అదేవిధంగా కార్తీక్ వయసు ఎంతంటే ఇప్పుడు x కాబట్టి x నుంచి 10 తీసేయాలి మనం, కాబట్టి x - 10 అంటే ఎప్పుడు చెప్పండి 10 సంవత్సరాల క్రితం అనమాట. మళ్ళీ ఇక్కడ 10 సంవత్సరాల క్రితము వయసు ఎట్లుంది, ఇక్కడ చరణ్ యొక్క వయసు కార్తీక్ వయసుకు 3 రెట్లు అంట. కాబట్టి ఇక్కడ అసలు ఇక్కడ మరి చరణ్ యొక్క వయసు 2x - 10 అనమాట. మరి కార్తీక్ వయసును 3తో గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ చరణ్ యొక్క వయసుకు సమానం అవుతుంది. కాబట్టి x - 10 × 3 = 2x - 10 అనమాట. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం మనము. సో 2x - 10 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 3 × x 3x - 3 × 10 30 అనమాట. మరి 2x అవతల పోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది, ఈ 30 తొలగి వస్తే ప్లస్ అవుతుంది. కాబట్టి సో 30 - 10 = ఎంత, సో 3x 2x అవతల పోతే -2x అనమాట. మరి 3x - 2x ఎంత చెప్పండి, ఒక x వస్తుంది, x రాస్తుంది ఇక్కడ x = 30 - 10 చెప్పండి 20 వస్తుంది. కాబట్టి సో మనకి x అంటే ఏంటి ఇక్కడ, x అంటే కార్తీక్ యొక్క వయసు కాబట్టి మరి ఇప్పుడు x అంటే మనకి 20 కాబట్టి కార్తీక్ వయసు ఎంత చెప్పండి ప్రస్తుతము 20 ఇయర్స్ అనమాట. అదేవిధంగా మరి చరణ్ యొక్క వయసు ఎంత చెప్పండి 2x అంటే x డబల్ కాబట్టి సో 2 20 = 40 కాబట్టి చరణ్ యొక్క వయసు ఏంటంటే 40 ఇయర్స్. కాబట్టి ప్రస్తుతము కార్తీక్ యొక్క వయసు 20 సంవత్సరాలు, చరణ్ యొక్క వయసు ఏంటంటే 40 ఇయర్స్ అనమాట. ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. 11th ఏముందంటే 3600 3600 2 to the power of a into 3 to the power of b into 5 to the power of c గా వ్యక్తపరిస్తే సో a to the power of b whole to the power of c యొక్క విలువ ఎంత అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం మనం, దీన్ని ఇలా వ్యక్తపరచాలి కాబట్టి ఫస్ట్ కారణాలు కడదాం మనం. మరి 3600కి ప్రధాన కారణాలు ఏమొస్తాయంటే ఫస్ట్ సరి సంఖ్య కాబట్టి సో 2 ఎక్కడ తీసుకున్నాం మనము 2 1 2 మనకు 16 కాబట్టి 2 3 16 0 0 ఇక్కడ మళ్ళీ ఏమైంది తర్వాత 2 900 తర్వాత 2 450 తర్వాత నెక్స్ట్ తర్వాత 2 225 తర్వాత 5 ఎక్కడ తీసుకున్నాం మనము 5 5 4 20 తర్వాత మనకి ఎంత 5 5 25 తర్వాత నెక్స్ట్ 5 ఎక్కడ తీసుకున్నాం 5 9 45 తర్వాత సో 3 3 9 3 ఎక్క 3 కాబట్టి వీటికి వచ్చేటువంటి కారణాలు ఏమైనా 1 2 3 4 కాబట్టి 2 to the power of 4 అనమాట. ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 3 2 ఉన్నాయి కాబట్టి 3 to the power of 2 ఇంటూ 5 2 కాబట్టి 5 to the power of 2 అనమాట. మరి ఇక్కడ కంపేర్ చేయండి ఇక్కడ సో 2 to the power of a ఇంటూ 3 to the power of b ఇంటూ 5 to the power of c అంటే ఏ అంటే మనకి ఎంత ఇప్పుడు 4కి సమానం కాబట్టి a = 4, మరి b అంటే ఎంత చెప్పండి b = 2, అదేవిధంగా c అంటే అది కూడా 2కి సమానం అవుతుంది. మరి ఇది కావాలి కాబట్టి మనకు a to the power of p whole power c కావాలి కాబట్టి ఇక్కడ రాసి చూడండి. మరి ఏ అంటే ఎంత 4 కాబట్టి 4 to the power of b అంటే 2 whole to the power of ఎంత చెప్పండి ఇక్కడ సో c కూడా 2 కాబట్టి 2 రాసి చూడండి ఇక్కడ. మరి 4 to the power of ఏమొస్తున్నప్పుడు ఇక్కడ 2 2 4 కాబట్టి 4 to the power of 4 అంటే 4ని 4 టైమ్స్ గుణించాలా 4 × 4 × 4 × 4 అనమాట 4 16 తర్వాత ఇంటూ 4 16 16 ఎంత 256 కాబట్టి మనకు ఆన్సర్ అంటే 256 సమానం కావడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్ ఏమందంటే రేఖీయ చిత్రమునకు సంబంధించి క్రింది వాణిలో సత్య ప్రవచనాలు కనుక్కున్నాడు ఇక్కడ. మరి ఇందువాటిలో ఏమి సత్య ప్రవచనాలు అంట, మరి ఏముందంటే ఇక్కడ కాల వ్యవధులకు అనుగుణంగా నిరంతరం మారుతున్న సమాచారాలను సూచించేది రేఖీయ చిత్రము. ఇది మనకు సరైనటువంటి ఆన్సర్ అవుతుంది అనమాట. మరి కాల వ్యవధి అంటే ఎంతమంది ఇక్కడ సరే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనము XY అక్షరాలు గీసినప్పుడు మనము సో వాటిలో రేఖాచిత్రం గీస్తే మనం ఇచ్చేటువంటి X విలువకి ఏమైతే చెప్పండి అది ఆ యొక్క రేఖాచిత్రం విలువ మనకు మారుతుంటుంది. X విలువ X పైన Y ఆధారపడి ఉంటుంది కాబట్టి XY విలువలు మారుతున్నట్టయితే మనకి రేఖాచిత్రం కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి దీని అర్థం అదనమాట కాల వ్యవధులకు అనుగుణంగా నిరంతరం మారుతున్నటువంటి సమాచారాలను సూచించేది రేఖీయ చిత్రం అనమాట. అదేవిధంగా తర్వాత బియ్యం ఉంది ఇక్కడ విభజింపబడని పూర్తి సరళరేఖ యొక్క చిత్రాన్ని రేఖీయ చిత్రం అని అంటారు. సో ఇది కూడా కరెక్ట్ అనమాట. సో ఎక్కడ కూడా విభజించబడకుండా పూర్తిగా ఉన్నటువంటి సరళరేఖ యొక్క చిత్రాన్ని రేఖీయ చిత్రం అని అంటారు. మధ్యలో ఏమాత్రం గ్యాప్ లేకుండా మొత్తం కంటిన్యూస్గా ఉన్నటువంటి ఆ యొక్క రేఖా చిత్రాన్ని ఇక్కడ సరళరేఖను ఏమంటారు ఇక్కడ రేఖీయ చిత్రం అని అంటారు. కాబట్టి ఇది కూడా మనకు సరైనదే. కాబట్టి మనకు AB రెండు కూడా సరైనటువంటి ఆన్సర్లు అవుతాయి. కాబట్టి రెండు కూడా సత్య ప్రవచనాలు కావడము జరుగుతుంది. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్ ఏమంటే సో 1, 2, 1, 3, 4, 3, 2, 2, 3, 1, 4, 4 యొక్క బాహుళకం ఎంత ఇక్కడ చూడండి. ఇక్కడ సో ఇవన్నీ కూడా ముందు మనము ఆరోహణ క్రమంలో రాసినట్లయితే సో 1 3 టైమ్స్ వచ్చినాయి, 2 3 టైమ్స్, 3 3 టైమ్స్, 4 3 టైమ్స్ అనమాట. అన్నీ కూడా సమాన సంఖ్యలో వచ్చినాయి కాబట్టి దీనికి బాహుళకము వ్యవస్థితము కాదు. కనీసం 1 2 తక్కువ ఉంటే మనకు బాహుళకం వచ్చేటట్టు, కానీ అన్నీ కూడా సమాన సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాహుళకము వ్యవస్థితము కాదు. లేకపోతే బాహుళకము దీనికి సో లేదనమాట, బాహుళకం వ్యవస్థితము
కాదు, లేకపోతే బహుళకం లేదని రాస్తాం ఈ విధంగా మనం. సో కనీసం ఒకటో రెండు మనకు తక్కువ సంఖ్యలో వచ్చినట్లయితే సో మిగతా విలువలు వాటికి బహుళకాలు అయ్యేటువంటివి. కానీ ఇక్కడ అన్నీ కూడా సమాన సంఖ్యలో ఉన్నాయి కాబట్టి సో ఆ యొక్క దత్తాంశానికి బహుళకం అనేటువంటిది వ్యవస్థితము కాదనమాట. తర్వాత చూద్దాం మనం. నెక్స్ట్ ఏమున్నట్టు తర్వాత సో 160 కేజీల 330 గ్రామ్స్ నుండి 21 కేజీల 62 గ్రామ్స్ను తొలగించండి. ఇక్కడ తీసేయాలంటే ఇక్కడ మనము అయితే ఎట్లా తీసేస్తాం ఇక్కడ చూడండి. ఇక్కడ మనం మీకు తెలిసింది ఆల్రెడీ. సో 160 కేజీల పాయింట్ పెడతాం మనము 330 గ్రామ్స్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఇక్కడ మనం 21 కేజీస్ కాబట్టి సో 21 పాయింట్ ఇక్కడ 62 అంటే మనం డైరెక్ట్గా 62 రాయరాదు మనము. ఎందుకోసం అంటే సో మీకు తెలుసు ఆల్రెడీ 1 కిలోగ్రామ్ ఎంత అయిపోయింది, 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటే గ్రాములు మనకు 3 విలువలు తీసుకోవాలి, మనం 3 స్థానాలు వస్తాయన్నమాట. కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనం 62 అంటే మనం 62 గ్రామ్స్ అంటే మనము 062గా రాసుకుంటాం. చాలామంది కనిపిస్తుంటారు ఇక్కడ డైరెక్ట్ తీస్తే మనకు వచ్చే ఆన్సర్ అది రాంగ్ వస్తుంది అనమాట. కాబట్టి 21.062 తీసుకోవాలి మనము. సో నెక్స్ట్ మైనస్ చేద్దాం మనము. 10లో 2 పోతే 8 వస్తుంది ఇక్కడ. మరి 2 ఉంటుంది, 12లో 6 పోతే 6 అనమాట. 2 ఉంటుంది ఇక్కడ పాయింట్. సో 10లో 1 పోతే 9, ఇక్కడ 5లో 2 పోతే సో 3, తర్వాత 1. కాబట్టి 139.268 ఇది గ్రామ్స్ అనమాట. కాబట్టి 139 కేజీల 268 గ్రాములు మనకు ఆన్సర్ కావడము జరుగుతుందన్నమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు 15వ క్వశ్చన్ చూద్దాం మనం. 15వ క్వశ్చన్ ఏమంటే ఒక రాంబస్ యొక్క కర్ణాల కొలతలు 16 సెంటీమీటర్లు మరియు 30 సెంటీమీటర్లు. అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత అంటే ఇక్కడ మీకు తెలుసు రాంబస్ అంటే ఇక్కడ ఒక చతుర్భుజంలో 4 భుజాలు సమానం ఉండి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారంటే రాంబస్ అని అంటారు. ఇది రాంబస్ మనకు ఉంటుంది ఇక్కడ. ఇక్కడ అన్ని భుజాలు కూడా సమానం ఉంటాయి, అన్ని సమానం ఉంటాయి. ఇది రాంబస్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ అని చెప్పండి ఇక్కడ కర్ణాలు ఏవైతే ఉంటాయో కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండం చేసుకుంటాయి అనమాట. ఇక్కడ పేరు మనం A, B, C, D తీసుకుంటే ఇక్కడ ఏంటి ఇక్కడ A వద్ద కోణము D వద్ద C వద్ద కోణం సమానం, B వద్ద కోణం D వద్ద కోణం సమానం అనమాట. నెక్స్ట్ ఇక్కడ కర్ణాలు కంపల్సరీ ఇక్కడ మనకు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. అర్థమైంది ఇక్కడ ఈ రెండు అంటే A ను ఇక్కడ మనం బిందు O తీసుకుంటే మనము A నుంచి Oకి ఎంతైతే ఉంటుందో O నుంచి C కూడా అంతే ఉంటుంది అనమాట. అదేవిధంగా సో D నుంచి Oకి ఎంతైతే ఉంటుందో O నుంచి B కూడా అంతే ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీటి మధ్య కోణం అనేది ఎంత 90 డిగ్రీల కోణం అనమాట. కాబట్టి ADO ఒక లంబకోణ త్రిభుజం, అదేవిధంగా AOB కూడా ఒక లంబకోణ త్రిభుజం. ఇక్కడ మొత్తం 4 లంబకోణ త్రిభుజాలు ఏర్పడతాయి మనకు. ఈ 4 కూడా సమానం ఉంటాయి అనమాట. అయితే మనకి ఇచ్చినటువంటి కర్ణాలు ఏమో ఇక్కడ ఒకటేమో 16 అంటే ఒకటేమో 30 అంట. మరి A నుంచి C ఉన్నటువంటి మొత్తం యొక్క కర్ణం యొక్క పొడవు మనము సో AC ఈజ్ ఈక్వల్ 30 సెంటీమీటర్లు అనుకుంటే మరి ఏమైతే చెప్పండి ఇక్కడ లంబ సమద్విఖండన కాబట్టి A నుంచి Oకి ఎంత అయితే O నుంచి C అంతే. కాబట్టి అప్పుడు AC ఈక్వల్ మనం 30 అయితే అప్పుడు AO అంతే చెప్పండి ఇక్కడ AO ఈక్వల్ మనము AO ఈక్వల్ దీనిలో సగం కాబట్టి 15 తీసుకుంటాం మనం. కాబట్టి A నుంచి Oకి ఎంత అంటే 15, O నుంచి C కూడా 15 కాబట్టి మనం మొత్తం 30 అయితే 15. అదేవిధంగా సో DB మొత్తం ఎంత మనకు 16 తీసుకుంటే మనము మరి D నుంచి Oకి ఎంత ఉంటుంది చెప్పండి. సో DB ఈజ్ ఈక్వల్ మనకి ఎంత 16 అయినట్లయితే D నుంచి Oకి ఎంత అంటే 8 సెంటీమీటర్లు. కాబట్టి దీనిలో సగం కాబట్టి 8 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ అన్ని సమానం ఉంటాయి 15, 8 కాబట్టి ఈ విధంగా అనమాట తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి సో నెక్స్ట్ ఏం చేస్తాము పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంటి కర్ణం యొక్క వర్గము మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం కావాలి. కాబట్టి మరి త్రిభుజం AOD తీసుకుంటే ఇది దీని ఏమంటారు ADని మనము కర్ణం అంటాం. కాబట్టి సో కర్ణం AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పండి అప్పుడు ఈ భుజం కాబట్టి AO స్క్వేర్ ప్లస్ OD స్క్వేర్ రాసుకుంటాం మనము. అయితే AD స్క్వేర్ ఈక్వల్ టు AO అంటే మనకు తెలిసి అంతా ఇక్కడ 15 కాబట్టి 15 స్క్వేర్ ప్లస్ తర్వాత OD అంటే ఎంత 8 కాబట్టి OD అన్న D1 ఒకటి కాబట్టి 8 స్క్వేర్ అనమాట. మరి 15 స్క్వేర్ అంటే ఎంత 225 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 కాబట్టి మొత్తం పూర్తి మనకి ఎంత వస్తుంది సో 289 అనమాట. సో AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 289. అప్పుడు AD అయితే చెప్పండి ఇక్కడ సో దీన్ని రాసుకోవచ్చు మనము 17 స్క్వేర్గా రాసుకోవచ్చు మనము. ఇక్కడ 17 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంతంటే ఇప్పుడు AD ఈక్వల్ మనకు 17 సెంటీమీటర్లు. సో AD ఈక్వల్ ఎంతంటే మనకు 17 సెంటీమీటర్కి సమానం అవుతుంది. మరి AD అంటే అర్థమైంది ఇక్కడ సో రాంబస్ ఒక భుజం కాబట్టి ఇది 17 ఉంటుంది. మరి అన్ని భుజాలు సమానం కాబట్టి 17 ఇది ఎంత 17 ఇది ఎంత 17 ఇది కూడా 17. కాబట్టి చుట్టుకొలత అంటే మనం అన్ని భుజాలు కలపాలి కాబట్టి AB ప్లస్ BC ప్లస్ CD ప్లస్ DA 17 ప్లస్ 17 ప్లస్ 17 ప్లస్ 17. సో మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ మనకు 68 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 68 సెంటీమీటర్లు. చుట్టుకొలత అంటే అర్థమైంది 4 భుజాల పొడవులో మొత్తం కాబట్టి 17 ప్లస్ 17 ప్లస్ 17 ప్లస్ 17 మొత్తం ఏంటంటే 68. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుందన్నమాట. తర్వాత 10వ చూద్దాం. 10వ ఏమంటే 15 సెంటీమీటర్లు అంచుగల ఘనంలో 4.5 సెంటీమీటర్లు ఇంటూ 2.5 సెంటీమీటర్లు మరియు 1.5 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘ ఘనాలు
పట్టేటువంటి సంఖ్య ఎంత ఇక్కడ. అయితే ఫస్ట్ మనకి పెద్దది ఏంది, ఇక్కడ మనకు పెద్దది 10 సెంటీమీటర్ అంచున్నటువంటి ఘనం అనమాట ఇది. మరి ఘనంలో ఇంత కొలుతున్నటువంటి పొడవు వెడల్పు ఎత్తున్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న ఘనాలు ఏ ఘనాలు అవి దీర్ఘ ఘనాలు పట్టేటువంటి సంఖ్య ఎంత. అప్పుడు ఏం చేస్తాం మామూలుగా మనము సో ఘనం యొక్క ఘన పరిమాణాన్ని మనము దీర్ఘ ఘనం యొక్క ఘన పరిమాణంతో భాగిస్తే వచ్చేది వాటి యొక్క సంఖ్య. కాబట్టి సింపుల్గా ఏం చేద్దాం మనము సో దీర్ఘ ఘనాల సంఖ్య ఎన్ని అనుకుంటే ఏం చేస్తాం మనము ఘనం యొక్క ఘన పరిమాణం. మరి ఘనం యొక్క ఘన పరిమాణం ఏంది, సో భుజం ఇంటూ భుజం ఇంటూ భుజం. ఎందుకోసం అంటే ఘనంలో అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి ఒక భుజం అంటే 15 అయితే అప్పుడు ఏమైతే చెప్పండి ఘనం భుజం ఇంటూ భుజం ఇంటూ భుజం కాబట్టి 15 ఇంటూ 15 ఇంటూ 15 అనమాట. దీని ఏం చేయాలి మనము దీర్ఘ ఘనం ఘన పరిమాణంతో భాగించాలి. దీర్ఘ ఘన పరిమాణం ఏముంది ఇక్కడ, సో పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనమాట. 4.5 ఇంటూ 2.5 ఇంటూ 1.5 అనమాట. మరి దీన్ని సూక్ష్మీకరిద్దాం మనము. సో ఎన్ ఈక్వల్ టు మరి ఏమో పాయింట్ ఉంటే దాన్ని పాయింట్ కాల్ చేస్తాం మనము 15 ఇంటూ 15 ఇంటూ 15. ఇక్కడ మనకి హారంలో అంటే ఏమైతే ఇప్పుడు పాయింట్ కాల్ అంటే మనము 45 రాసేసి లవంలో 10 రాసుకోవచ్చు మనం. తర్వాత ఇక్కడ కూడా 2.5 వేస్తే మనం 25 ఇంటూ 10 రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 1.5 రాసుకోవచ్చు మనం 15 ఇంటూ 10గా రాసుకుంటూ ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. 15 ఎక్కం 15 15 3 45 ఇక్కడ. తర్వాత మళ్ళీ 15 15 క్యాన్సల్. నెక్స్ట్ ఏమిటి ఇక్కడ 3 ఎక్కం 3 5ల. తర్వాత 5 ఎక్కం 5 5ల. నెక్స్ట్ క్యాన్సల్ చేస్తే 5 ఎక్కం 5 రెంట్ల. సో 10 10 ఎంత 100 100 రెంట్ల ఎంత చెప్పండి 200. కాబట్టి ఎన్ని కూడా మనకి ఎంత అంటే 200 దీర్ఘ ఘనాలు 10 సెంటీమీటర్లు అంచున్నటువంటి ఘనంలో పట్టేటువంటి దీర్ఘ ఘనాల సంఖ్య కావడం జరుగుతుందన్నమాట. దయచేసి మీకు వీడియో కానీ ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం 17వ క్వశ్చన్ చూద్దాం. 17వ క్వశ్చన్ ఏమంటే గణితం పరిణామాల శాస్త్రము. గణితము పరిణామాల శాస్త్రం చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే అరిస్టాటిల్ అనమాట. గణితము పరిణామాల శాస్త్రం అని చెప్పినటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిల్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇంట్రడక్టియో ఆర్థమెటికా అనేటువంటి ఆ పుస్తక రచయిత ఎవరంటే నికోమాకస్ అంట. సో ఇవి మనకి మెథడ్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో థ్యాంక్ యూ.